Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Anvita Group, JSR Group Sun City Infra Developers, Praira Buildcon, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. రీసెంట్ టైమ్స్లో తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతుంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ దేశంలోనే టాప్ గ్రోత్ ఉన్న సిటీల్లో ఒకటిగా ఎదుగుతోంది. రియాలిటీ సెక్టార్కు అన్ని వైపులా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్న తరుణంలో మీ ఇంటిల పాదకి నచ్చే డ్రీమ్ హౌస్ కొనాలని అనుకున్న ఫ్యూచర్ ఓరియంటేషన్తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా ఇది సరైన సమయం. ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఏవి, బెస్ట్ ఆఫర్లు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. కాలుష్య రహితంగా, పర్యావరణ హితంగా భవన నిర్మాణాలు ఉండేందుకు నిరంతరం కృషి చేస్తున్న సంస్థ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC. ఈ ప్రతిష్టాత్మక సంస్థకు తెలుగువారైన సి శేఖర్ రెడ్డి గారు చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఇందులో భాగంగా రీసెంట్ గా హైదరాబాద్ బేగంపేటలోని ITC కాకతీయ హోటల్లో జరిగిన కార్యక్రమంలో బిల్డర్లు, రియాల్టర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శేఖర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేశారు. Now I invite Mr. C. Shekhar Reddy, National Chairman IGBC, to share his important views. I'm thankful to all of you, sir, madam. The short span of time you are here, and my all friends are here. Almost 24 to 30 associations, organizations, academic centers, and they're all here. I'm grateful to them. We have done tremendous job with a very short span of time. Within 25 years, out of 80 global councils, India stands second. That is the greatest achievement for India. After years, India is there, and we have crossed 18.56 billion square foot recently. That is second largest. Maybe with the support of all the associations here sitting and across the country also, I hope we will be the leader at the global level. We will be the first. That is what I am hoping, I am expecting from all my friends. Thank you very much. It gives me immense pleasure to present on this significant occasion. Sri Shekhar Reddy Garu assumes charge as the National Chairman of CII, Indian Green Building Council, IGBC. I extend my heartfelt congratulations to him. Society friendly and nature friendly. ఈ రెండింటిని కూడా మనం ధ్యానం పెట్టి ముందుకెళ్లాలని నేను ఈ సంస్థకు వాళ్ళ యొక్క టీంకి అందరికీ మనసారా కోరుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించి గౌరవించినందుకు నేను ప్రత్యేకంగా శేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. IGBC వారు 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు లీడర్షిప్ ట్రాన్సిషన్లో మన తెలంగాణ రాష్ట్రాన్ని నుంచి శేఖర్ రెడ్డి గారిని ఈ IGBC ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్కి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. చాలా మంచి గొప్ప విషయం ఇది. సో ఇలాంటి మంచి సంస్థను ముందుకు తీసుకెళ్లే దానికోసం శేఖర్ రెడ్డి గారు చైర్మన్గా రావటం, ఆయన అనుభవం, ఎస్పెషల్లీ ఆయనకు ఉన్నటువంటి ఇంటిగ్రిటీ కానివ్వండి, కమిట్మెంట్ కానివ్వండి, ఆ కాంపిటెన్స్ కానివ్వండి, అలా మొత్తం సిస్టమ్ని డ్రైవ్ చేయగలిగేటటువంటి ఒక వ్యక్తి నేతృత్వంలో IGBC వచ్చే 25 సంవత్సరాలకి ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేసుకోవాలని ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు మిస్టర్ శేఖర్ రెడ్డి అండ్ ద ఇనిషియేటివ్స్ ఆఫ్ CII IGBC. Thank you. Congratulations, Shekhar Reddy Garu, for being elected as the chairman of Indian Green Building Council. When I came as CP Hyderabad City Security Council was initiated. Then I got an idea that we need people with a certain image, certain social outreach, certain vision, and then we could not think of anyone else except Shekhar Reddy Garu to be a part of that. I wish him all the best. It is indeed a great pleasure and a great moment for all of us here in IGBC and in Hyderabad that we are all gathered here to celebrate a very special occasion where we are talking about transition at the national leadership of IGBC. On behalf of all the 32 chapters of IGBC and especially the Hyderabad chapter, we are here to celebrate our own Anna Shekhar Reddy Garu becoming the national chairperson of IGBC. Thank you so much for all sparing your time and coming over to this event. Thank you so much. Thanks for joining us in this IGBC's unique session on green horizons and the national leadership transition. So
we in IGBC are indebted to all the stakeholders who have turned up in a large number to congratulate Shekhar Reddy as he is taking over as the national chairman for IGBC. Thank you very much for joining us. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ చాయిసెస్. అది రియాలిటీ రంగానికి సంబంధించిందైతే విభిన్న ఆశలు, విభిన్నమైన ఆకాంక్షలు. విల్లా కళ ఒకరిదైతే సింపుల్ డ్రీమ్ హౌస్ ఒకరిది. లగ్జరీ లివింగ్ చాయిస్ ఒకరిదైతే థిమాటిక్ లివింగ్ ఒకరి ఆలోచన. ప్రతి కళను నిజం చేయటం, ప్రతి ఆలోచనకు కార్యరూపం ఇవ్వటం సాధ్యమా అన్న ప్రశ్న వచ్చినప్పుడు సాధ్యమే అన్న సమాధానం వస్తే అద్భుతం, అభినందనీయం అంటారు కదా. రియాలిటీ రంగంలో ప్రతి ఒక్క కస్టమర్ అభిమానాన్ని, అభినందనలో అందుకున్న సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. నాణ్యత, పారదర్శకత, విశ్వసనీయత ప్రామాణికాలుగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి సంస్థ అభినందన ఇన్ఫ్రా. ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్టు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. Behind every successful organization, there is a visionary leader, a person who turns ideas into reality, projects into landmarks. Today we are honored to have Mrs. Swapna Garu, a dynamic woman entrepreneur, managing director of Abhinandana Infra Realty. So let's talk to her to know more about Abhinandana. Hello madam, hi, how are you? Namaste. Ella unnaru? I'm good. రియల్ ఎస్టేట్లో 18 yearsగా సక్సెస్ఫుల్గా ఒక ఆర్గనైజేషన్ రన్ చేయడం అనేది ఇట్స్ నాట్ చిన్న విషయం కాదు, ఇట్స్ అ వెరీ హ్యూజ్ టాస్క్. సో ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉందండి. మేము ఇండస్ట్రీలో ఉండి మా హస్బెండ్ అండ్ నేను 18 yearsగా ఇండస్ట్రీలో ఉన్నాము. ఎక్కువగా మణికొండ ఫోకస్ చేసాం మేము స్టార్టింగ్ నుంచి. 17 years బ్యాక్ మణికొండ అంటే అసలు యాక్చువల్లీ ఎవరికీ తెలియదు, బట్ అప్పుడే మా వారు విజన్ తోటి మణికొండలో స్టార్ట్ చేశారు. మేము ఇక్కడ 39 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. ప్రజెంట్ ఒక 10 రన్నింగ్ చేస్తున్నాము. ఇవి కాకుండా నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి వెలిమల, కొల్లూరులో స్టార్ట్ చేసాము. వెలిమలలో వచ్చేసి మా ఈ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కమర్షియల్స్, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం మేము. మెయిన్గా ఏంటంటే ఒక మిడిల్ మ్యాన్కి మనం కావాల్సినది నీడీ హౌస్, అది బెస్ట్ ఇవ్వాలి, బెస్ట్ క్వాలిటీలో ఇవ్వాలి అని మా ఒక తపన అన్నమాట. సో మా వారి విజన్ అంతా దాని మీదే ఫోకస్ చేశారు. సో కస్టమర్కి మనం ఎంత బెస్ట్ ఇవ్వాలో ఎక్కువ అదే మేము ఫోకస్ చేస్తాము. క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాము మేము. అదే మా సక్సెస్ కారణం అని నేను అనుకుంటున్నాను. దట్స్ గ్రేట్ టు హియర్ ఫ్రమ్ యూ మ్యామ్. రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎలాంటి ప్రాజెక్ట్ అయినా, ఎయిదర్ ఇట్ స్టాండ్ అలోన్ బిల్డింగ్ అయినా, విలాస్ అయినా, కమర్షియల్స్ అయినా, మాల్స్ అయినా, సో వాట్ ఎవర్ మే బి ద ప్రాజెక్ట్, అందులో అభినందన మనకు కనిపిస్తుంది విత్ అ ప్రీమియం క్వాలిటీ అండ్ విత్ ప్రెసిషన్. సో అభినందనలో మీరు ఫాలో అయ్యే వాల్యూస్ ఏంటి? వాట్స్ యువర్ మోటివ్? డే 1 నుంచి మాది మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేది ఒక హౌస్ కోసం, అది వాళ్ళ డ్రీమ్ హౌస్ ఉంటుంది. దాన్ని మనం ఎంత బెస్ట్గా ఇవ్వాలి అనేది మేము ఎక్కువగా థింక్ చేస్తాం. అంటే నేను ఉంటే హౌస్లో ఎలా ఉంటుందో సేమ్ నేను కస్టమర్కి ఇవ్వటం కూడా అలానే ఇవ్వాలని మేమిద్దరం ఆలోచిస్తాం. యాక్చువల్గా బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని ఎక్కువగా ఆలోచిస్తాం. అది కూడా ప్రైస్ కూడా వాళ్ళు ఎఫర్ట్ చేయాలి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి 1 రూపీ నుంచి వాళ్ళు సేవ్ చేసుకుంటూ ఒక హౌస్ని తీసుకుంటారు. వాళ్ళు అలా కష్టపడి మనకి చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అస్సలు కాము ఆ విషయంలో. మేము డే 1 నుంచి కూడా యూజ్ చేసేది రెడ్ బ్రిక్ యూజ్ చేస్తాం, రివర్ శాండ్ యూజ్ చేస్తాం. ఆ చెకింగ్ కూడా ఉంటుంది, మా టీం ఉంటుంది దానికి సపరేట్గా చెక్ చేయడానికి కూడా. మా వారు ఎవ్రీడే ఒక సైట్కి వెళ్ళి తను ఖచ్చితంగా చెక్ చేస్తారు క్వాలిటీ విషయం కానీ, ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పి. ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ, బట్ ఎవ్రీ ప్రాజెక్ట్కి తను విజిట్ కావడము, దాన్ని చెక్ చేయటము జరుగుతుంది. ఇప్పటికీ కూడా మేము గేటెడ్ కమ్యూనిటీ చేస్తున్నా కూడా రెడ్ బ్రిక్స్ యూజ్ చేస్తున్నాం. కాస్ట్ క్వాలిటీ విషయంలో మేము అస్సలు కాంప్రమైజ్ కాము. తక్కువ కాస్ట్ ఇవ్వాలి, బెస్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తాం. కస్టమర్ ట్రస్ట్ మాకు ముఖ్యం అన్నమాట. వాళ్ళు మమ్మల్ని నమ్మినప్పుడు మనం దాన్ని బెస్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇన్నేళ్ల నుంచి అదే ఫాలో అవుతున్నాం కాబట్టి మా సక్సెస్కి అదే కారణం అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో అండ్ సూపర్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్తో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆకాశమే హద్దు, అవకాశం వదలద్దు అన్నది నేటి యూత్ మోటో. లైఫ్లో గోల్సే కాదు, ప్రతిదీ హై రేంజ్లోనే ఉండాలని కోరుకుంటోంది నేటి నవతరం. ఇక డ్రీమ్ హౌస్ విషయంలోనూ వారి ఎక్స్పెక్టేషన్స్ ఇంకెంత హైగా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఆకాశాన్ని తాకే వారి అంచనాలను మెప్పించే వైష్ణరీ ఉన్న సంస్థ అన్విత గ్రూప్. అటు యూత్ లో, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ లో, ఇటు మాస్, ఇటు క్లాస్ అందరినీ మెప్పించగల హీరో మన నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ మాట అంటే తిరుగులేని విశ్వాసం. రియాలిటీలో కస్టమర్లలో అత్యంత నమ్మకాన్ని సంపాదించుకున్నటువంటి సంస్థ అన్విత గ్రూప్ తో బాలయ్య
ఇప్పుడు జత కట్టారు. అన్విత గ్రూప్ కి బాలయ్య బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. Hello everybody, today we are going to chit-chat with a dignitary who stands as a true force in sales and marketing, a strategical mind behind Anvita's progress, Mr. Vijay Raj, Director of Sales and Marketing of Anvita. Let's talk to him. Hello sir. Hello అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ అసోసియేషన్ విత్ నందమూరి బాలకృష్ణ గారు. వాట్ ఏ క్రేజీ కాంబో సార్. సో పర్ఫెక్షన్ కి ప్రెసిషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అన్విత అయితే ద బోల్డ్ అండ్ డైనమిక్ నందమూరి బాలకృష్ణ గారు. ఈ రెండు కాంబినేషన్ మంచి కిక్ ఇచ్చేస్తుంది మా అందరికి కూడా. ఆయన మా బ్రాండ్కి చేయటం అనేది చాలా గ్రేట్. ఆయన ఈ ప్రాజెక్ట్స్ని అంత ఓన్ చేసుకుంటారని అనుకోలేదు, అంత బాగా ఆయన పార్టిసిపేట్ చేశారు. ఆ ఈవెంట్లో మనం చూస్తే కూడా హీస్ వెరీ యాక్టివ్ అండ్ హీస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ అన్వితాస్ ప్రాజెక్ట్స్. అవును, ప్రతి ప్రాజెక్ట్ గురించి ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఆయనకి స్కై వాక్ బాగా నచ్చిందంటారు. అవును అవును. అంటే ప్రతి ప్రాజెక్ట్లో ఉన్న యూనిక్నెస్, ఎందుకు ఎలా ఈ ప్రాజెక్ట్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పి ఆయన డీటెయిల్గా అడగటం జరిగింది. ప్లస్ ఆయన ప్రతిదీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు. ప్లస్ ప్రాజెక్ట్లో బడ్జెట్ ఎలా, ఆ ఏరియా గురించి కానీ అంతా కూడా చాలా డీప్గా డిస్కషన్ చేశారు. సో ముఖ్యంగా అన్విత ఇవాళ కస్టమర్స్కి కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆన్ దట్ ఆస్పీషియస్ అకేషన్. అవును. సో హౌ డు యూ ఫీల్ అండ్ కస్టమర్స్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది? వెరీ నైస్ అండి. ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అంటే ఆల్మోస్ట్ 2500 కస్టమర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. కీస్ తీసుకున్న వాళ్ళు వెరీ హ్యాపీ అండి. వాళ్ళు ఆయన చేతుల మీదుగా తీసుకుంటారని అనుకోలేదు. ప్లస్ ప్రాజెక్ట్ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసి మేము 1 year బిఫోరే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒకవైపు హౌస్ రెంట్ కడుతూనే మరోవైపు సొంతింటి కల నిజం చేసుకోవడానికి ఈఎంఐల భారం మోయడం అంత తేలికైన విషయమేం కాదు. ఇకపై ఈ భారం లేదంటూ భరోసా ఇస్తోంది అన్విత గ్రూప్. కస్టమర్లకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేలా హోమ్ యూర్స్ ఈఎంఐ ఈజ్ అవర్స్ అంటూ ఓ క్రేజీ ఆఫర్ అందిస్తోంది. ఈ ప్రీ ఈఎంఐ ఆఫర్లో భాగంగా కస్టమర్లు మొత్తం ప్రాపర్టీలో 10% చెల్లిస్తే చాలు, మిగతా 90% ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ టైంలో చెల్లిస్తే సరిపోతుంది. Home years, EMI hours. That was really a fantastic theme, sir. మిగతా ప్రాజెక్ట్స్లో టెర్రస్ ఫ్లోర్ వరకు ఈ పర్టికులర్ ఈఎంఐని పే చేస్తుంటారు. బట్ మేము ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ వరకు అనే పాయింట్లో మేము చేస్తున్నామండి. నెక్స్ట్ ఏంటంటే మేము అందరికీ చెప్తుంది ఏంటంటే లోన్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం లోన్ ఎలిజిబిలిటీని వేస్ట్ చేసుకోవద్దని చెప్తాం. ఎందుకంటే 15 lakhs బడ్జెట్ డౌన్ పేమెంట్ చేస్తే మీకు 3 BHK యూనిట్ని బుక్ చేసుకోవచ్చు. అదే 3 years తర్వాత ఆర్ కొన్ని టవర్స్ 2 yearsలోనే మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ టైంలో ఈ ఏరియాలో ప్రైస్ ఆల్మోస్ట్ మీకు మినిమం 10,000 అబోవ్నే టచ్ అవుతుంది. ఈ టైంలో తీసుకున్న దానికి నెక్స్ట్ కంప్లీట్ 3 years తర్వాత ప్రైస్ అప్రిషియేషన్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు 15 lakhs డౌన్ పేమెంట్ చేస్తే మోస్ట్లీ నెక్స్ట్ 2.5 to 3 yearsలో మీకు ఆల్మోస్ట్ 15 lakhs డౌన్ పేమెంట్ ప్లేస్లో 50 to 60 lakhs వరకు ప్రైస్ అప్రిషియేషన్ వస్తుంది. దానివల్ల ఏంటంటే చాలా బాగా ఈ పర్టికులర్ ప్లాన్ వైజ్గా బుక్ చేసుకుంటున్నారు. So all the best on your upcoming projects. Thank you so much for being on our show. Yeah, welcome. Prime location, best connectivity, super quality, wonderful facilities, lavish life experience, premium living. ఇవన్నీ ఒక చోట ఉంటే వావ్ అనాల్సిందే. ప్రతి ప్రాజెక్ట్ ని సక్సెస్ అండ్ పర్ఫెక్షన్ కి చిరునామాగా మారుస్తూ కస్టమర్ల ప్రశంసలు అందుకుంటున్నటువంటి సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. న్యూ ఏజ్ కస్టమర్లను మెప్పించే ఐడియాలజీతో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తూ వస్తోంది. మొకిలా ఏరియాలో ప్రెస్టీజియస్ సాఫ్ట్వేర్, ఐటీ, ఎంఎన్సీ కంపెనీలు కొలువు తీరుతున్నాయి. ఈ గ్రోత్ ను ఎంతో ముందే గెస్ట్ చేసిన నిఖిల సంస్థ ఎండి శ్రీనివాసరావు గారు చక్కటి ప్లానింగ్తో మొకిలాకు మారుపేరుగా నిలిచేలా ప్రాజెక్టులను డిజైన్ చేశారు. లేటెస్ట్గా ఈ ఏరియాలో రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్తో మరో సంచలనం సృష్టించారు. హాయ్ సార్, ఎలా? హలో, గుడ్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ సార్. మోకిలాలో ఇంత ర్యాపిడ్ గ్రోత్ చూడడం అనేది చాలా హ్యాపీ విషయం అండి. సో మోకిలా అంటే నిఖిలా అని బ్రాండ్ మీరు సంపాదించింది, అసలు దీని స్పెషాలిటీ ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి? సో మోకిలా ఈజ్ ఎ గ్రీన్ ఐలాండ్.
మనందరం వాటర్ ఐలాండ్కి వెళ్తూ ఉంటాం టూర్కి, బట్ ఇది గ్రీన్ ఐలాండ్, ఇది ప్రకృతి ప్రసాదించినటువంటి వరం అనమాట. చుట్టూతో గ్రీన్ జోన్ ఉండి మధ్యలో రెసిడెన్షియల్ జోన్ ఉంటాం. అందుకే ఎన్సిడి అక్కడ ఆ ఏరియాని సెలెక్ట్ చేసి రాయల్ పెవిలియన్ నిర్మిస్తున్నాం. ఇప్పుడు రాయల్ పెవిలియన్ ఏబి అండ్ క్లబ్ హౌస్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనం ఎక్స్టర్నల్ బ్యూటీ అంతా యాడ్ చేసిన తర్వాత చాలా మంది ఫోన్లు చేసి హ్యాట్స్ ఆఫ్ టు యూ, సెల్యూట్ టు యూ అని కూడా చెప్తున్నారు. శంకరపల్లి నుంచి ప్రెస్ వాళ్ళు కూడా కొంతమంది ఫోన్ చేసి ఎంత ఎక్సలెంట్ గా కట్టారండి, చాలా ముద్దుగా ఉంది లోపల బయట కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం దానికి. సో ఎన్సిడి ఎప్పుడు కూడా టెక్నాలజీ పరంగా కానీ కన్స్ట్రక్షన్ పరంగా కానీ అందుబాటులో ఉన్నటువంటి అన్ని న్యూ అవకాశాలని అందిపుచ్చుకుని కస్టమర్లకి ఎలాంటి బెనిఫిట్స్ ఇద్దాము, ఎంత క్వాలిటీతో ప్రొడక్ట్ ఇద్దాం అనే ఉద్దేశంతో డెవలప్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా మోకిలాలో మనం పోడియం పార్కింగ్ తోటి ట్విన్ క్లబ్ హౌస్ ఇచ్చి రాయల్ పెవిలియన్ నిర్మించడం జరిగింది. దాంతోపాటు మోకిలాలో మనకి చక్కటి కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్ ఒక 5-6 కొత్తగా యాడ్ అయినాయి. దాంతోపాటు స్కూల్స్ కూడా ఒక దగ్గర 10 స్కూల్స్ ఆల్మోస్ట్ అగ్రిమెంట్లు చేయడం జరిగింది. దాంట్లో అక్యూమ్యాన్ ఒక స్కూల్ స్టార్ట్ చేశారు, ఈ ఇయర్ అడ్మిషన్స్ కూడా మొదలు పెడుతున్నారు. అలాగే క్వాంటమ్ అని ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేశారు, అది కూడా అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. అలాగే అవిన్య అని ఒక స్కూల్ వచ్చింది, వాళ్ళు కూడా అడ్మిషన్ స్టార్ట్ అయినాయి లాస్ట్ ఇయర్ నుంచి. ఇంకా కొన్ని కొత్త స్కూల్స్ కూడా ఆల్రెడీ మొదలు పెట్టారు. మనకు కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్కూల్స్ ఒకటి పిల్లలకి, స్కూల్స్ తర్వాత సూపర్ మార్కెట్లు వచ్చినాయి, డయాగ్నోస్ సెంటర్లు వచ్చినాయి, బ్యాంక్స్ వచ్చినాయి, సెలూన్స్ వచ్చినాయి. సో మనకు కావాల్సిన అన్ని రకాల సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడుతుంది. ప్లస్ మంచి మోర్ లివబుల్ ఏరియా కాబట్టి మోకిల ఒక నివాసయోగ్య పరంగా ప్రత్యేకత చాటుకుంటుంది. దాంతోపాటు మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి నియోపోలిస్కి కోతవేడు దూరంలో ఉంటాం. 10-15 మినిట్స్ జర్నీలో మనకి అందుబాటులో ఉండటం వల్ల మోకిలాలో మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా రావడం వల్ల ఎక్కువ మంది ప్రిఫర్ చేసి మోకిలాకి మైగ్రేట్ అవుతున్నారు. సో వాట్ వాజ్ యువర్ కోర్ ఐడియా వైల్ డిజైనింగ్ ద రాయల్ పెవిలియన్ సార్? హౌస్ మీన్స్ ఇట్స్ నాట్ జస్ట్ ఏ ఫ్లాట్, ఇట్స్ నాట్ జస్ట్ ఏ హౌస్, ఇట్ షుడ్ బి లైఫ్ upgradation. So that is how we design Royal Pavilion. So luxury means not marble and lighting and some interiors. It is all about spacious living, comfort living. That is why we designed balconies, bigger balconies, spacious kitchen and living rooms. Along with that, community support, community living. We are given twin clubhouse and terrace activities like terrace barbecue, terrace open gym, and walking track around the blocks, and lavish work from home sessions in the clubhouse, and big theater for watching movies and matches in the clubhouse, and 3-star guest rooms provided in the clubhouse. So normally any family looks for good community living, value appreciation, and experience the flat or house. Those 3 we are providing at Royal Pavilion. We have taken utmost care during the design till execution and handover. That is how we treat all our home buyers as an extended family members. అన్ని ఫెసిలిటీస్తో అద్భుతమైన అందంతో స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేలా హౌసింగ్ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో ఇండస్ట్రీలో అగ్రగామిగా నిలుస్తున్న సంస్థ పౌలమి ఎస్టేట్స్. అల్ట్రా మోడర్న్ సిటీ పీపుల్ కోరుకునే అన్ని ఫీచర్లతో ప్యారడైజ్ ఆన్ ద ఎర్త్ అనిపించేలా సుపీరియర్ ఎమ్యూనిటీస్తో లగ్జరీ హోమ్స్ డెవలప్ చేయటం పౌలమి ఎస్టేట్ స్పెషాలిటీ. అందుకే మోడర్న్ జెన్ బెస్ట్ చాయిస్గా నిలుస్తూ వస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, ఐటీ హబ్, మల్టీనేషనల్ కంపెనీలు, సరికొత్త ఐటీ సంస్థలతో వెస్ట్ హైదరాబాద్ మొత్తం మీద కోకాపేట్ ప్రగతి పరుగులో ముందుంది. ఇంతటి కీలకమైన ప్రాంతంలో ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఫ్యూచర్ జనరేషన్ టేస్ట్ని అందిపుచ్చుకుంటూ ఈ ఏరియాలో పౌలమి ఎస్టేట్స్ పలాజో అలాగే ఇన్ఫినిటీ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తుంది. నమస్తే సార్, హౌ యూ? నమస్తే అండి, డూయింగ్ వెరీ వెల్. సో పలాజో అంటే మన మోడల్ ఫ్లాట్ కూడా అందరూ చూసారు అండ్ పీపుల్ ఆర్ విజిటింగ్ అండ్ కొన్ని మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి యాక్చువల్లీ. సో పలాజో సార్ నిజంగా పౌలమి ఒక చరిత్రలోనే 20 ఏళ్ళ చరిత్రలోనే పలాజో ఇస్ లైక్ అ వెరీ వెరీ ప్రీమియం ప్రాజెక్ట్. అసలు మోడల్ ఫ్లాట్ చూసిన తర్వాత ఇలాంటి ఇల్లు కొనాలి అని ప్రతి ఒక్కరు డ్రీమ్ చేసేటువంటి ప్రాజెక్ట్ యాక్చువల్లీ పలాజో. సో హౌ ఇస్ పలాజో సార్? ఎన్ని యూనిట్స్ ఇంకా అవైలబుల్గా? పలాజో ఇస్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అండి, వి హావ్ వెరీ ఫ్యూ యూనిట్స్ లెఫ్ట్. ఎస్, వీ హ్యావ్ డెవలప్డ్ అ బ్రాండ్ అండి యాజ్ by knowing as a quality developer anedi. Of course Polymer Aristos has given us that benchmark. Then Polymer 90 also has been developed well. Of course the Polymer Avante, which was recently handed over, also has given us a lot of happy customers. So atlane Polymer Palazzo also has very happy customers, and most of them are repeat customers andi. People who bought villas have now migrated or moving into an apartment for the children or for themselves now.
సో ఈ లార్జ్ ఫార్మాట్ అనేది కూడా న్యూ కాన్సెప్ట్ మనం లాంచ్ చేసినప్పుడు మన ఫస్ట్ బిల్డర్స్ టు డూ దట్. సో ఐ థింక్ ఆల్ దిస్ హ్యాస్ హెల్ప్డ్ us డెవలప్ యాజ్ అ బ్రాండ్ అండి. 100% సార్. అవాంతే అనేది మనకు మిడ్ సెగ్మెంట్ Yes. కదా, మన 1200, Yes. 15, 16, Yes. 1800, Yes. 2000 లో ఉంది. Yes. సో Yes. పలాజో ఇస్ లైక్ హైయర్ ప్రీమియం వన్. అవునండి. సో మీకు బేసిక్ గా ఏది మీకు ఫాస్ట్ గా వెళ్తుంది సేల్స్ విషయంలో? లైక్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ టు యూ? See, definitely Hyderabad has all segments and we have a large mid-budget population. Premium అనేది definitely it's a small segment. We can't do large volume in a premium apartment. But we would like to cater to all that segments. Definitely a premium customer who's staying in a villa in Jubilee Banjara is now fed up with all the pollution and noise and all that area. He wants to come out to Kokapet, he wants to live a little more peaceful life. So they are preferring to move towards west of Hyderabad. Atla mana Palazzo has been successful that way. So I think each segment has its own category of people. So మనము డిజైన్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ అబౌట్ ది ఏరియా వీఆర్ డూయింగ్ అన్ అపార్ట్మెంట్ అండ్ ది క్వాలిటీ ఆఫ్ పీపుల్ హూ ప్రాబబ్లీ వాంట్ టు మూవ్ ఇన్ దేర్. సార్ వాట్ అబౌట్ ఇన్ఫినిటీ? సార్ ఇన్ఫినిటీ కూడా చాలా చాలా ప్రీమియం ఉంది, సూపర్ అని వింటున్నాము. Infinity is our grade A IT building. It's about 1.1 million square feet and almost final finishes are going on. I think fire and OC should come in by end of next month and OC in mid of April, and then we will start giving it for occupation. So I think hopefully by this year we should have it fully occupied. A lot of inquiries also coming for leasing and a lot of large IT companies are looking at Kokapet now. One is of course we have the proximity to ORR. We are just on the ORR, so it gives a lot of visibility for any company coming and putting their office. Second is transportation is very convenient for employees working there because you can just come on the outer ring road, take exit 1 and then you can get into the office very quickly. So we have a lot of advantages in our project la. And of course we like to spend a lot of money and splurge on the interiors. So our lobby is coming out very well and we are quite excited to showcase that. I think very soon we'll showcase that to your channel as well. Today, just like how we like a good house, people also like a good environment to work in. Close to about 8 hours people are spending in office, so they need that environment. So today as a creator of office space, we also need to ensure that we create good and happy, hospitable office spaces. So our planning lane manam ee Infinity anedi plan chesamu. Thank you sir, thank you so much and all the very best and congratulations. Thank you very much Andy. Thank you. ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎక్కడ ఫోకస్ అయిందో, ఏ ఏరియా అతి తక్కువ టైంలో ప్రైమ్ లొకేషన్గా మారుతుందో ఇవాళే అంచనా కట్టడం అంత ఈజీ అయిన విషయమేం కాదు. తెలంగాణ వ్యాప్తంగా రియాలిటీ సెక్టర్లో పర్ఫెక్ట్ ప్లానింగ్, అక్యురేట్ ఎక్స్పెక్టేషన్ చేయగలిగినటువంటి సంస్థ ఏదంటే రెండో మాట లేకుండా వినిపించే పేరు గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని రకాల ప్రాంతాల్లో ఫ్యూచర్ రెడీ ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయడం గిరిధారి స్పెషాలిటీ. అందుకే గిరిధారి ప్రాజెక్టులు అంటే నమ్మకానికి పెట్టింది పేరు, లాభాలకు మారు పేరు. ప్రతి ప్రాజెక్ట్లో కస్టమర్లకు అల్టిమేట్ బెనిఫిట్ ఉండేలా ప్లాన్ చేయడం గిరిధారి స్ట్రాటజీ. సిటీలో ప్రస్తుతం ఇతర ఏరియాలతో పోలిస్తే బెస్ట్ ప్రైసింగ్, చక్కటి లివింగ్ కండిషన్స్ ఉన్న ఏరియాల్లో రాజేంద్ర నగర్ పేరు ముందుంటుంది. ఈ ఏరియాకి కీర్తి కిరీటంలా నిలిచేలా గిరిధారి సంస్థ డెవలప్ చేసిన అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ORR ఎగ్జిట్ గేట్ నెంబర్ 17, 18లకు సమీపంలో ఉన్న బిగ్గెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ఇదే. ఫ్యూచర్ రెడీ స్టైల్లో డెవలప్ చేసిన ప్రాస్పెరా కౌంటీలో మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రాస్పెరా కౌంటీ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్లో ఉంది. నమస్కారం అండి. ప్రాస్పెరా కౌంటీని చాలా లావిష్గా, లగ్జూరియస్గా కన్స్ట్రక్ట్ చేశారు. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్? ప్రాస్పెరా కౌంటీ వచ్చేసి 13.9 acres, 121 villas ఆల్రెడీ కంప్లీషన్ చేసినాం. ఆల్రెడీ పొజిషన్ కూడా ఇస్తా ఉన్నాం. చాలా బ్యూటిఫుల్ వచ్చింది. హైదరాబాద్నే #1 వచ్చారు. హైదరాబాద్నే టాప్ విల్లా అనేది మీరు ప్రాస్పెరా కౌంటీని చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ డిజైన్ కానీ, ఓపెన్ స్పేసెస్ కానీ, ఆల్ 40 feet రోడ్స్ అండ్ పార్క్స్ అన్ని డెవలప్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ. సో బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ హైదరాబాద్ ప్రాస్పెరా కౌంటీ. కిస్మత్పూర్లో ప్రాస్పెరాకు ఉన్న గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే మనకు 6000 acres ఓపెన్ ప్లేస్. హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ 470 acres ఉంటేనే ఈ లెవెల్ ఆక్సిజన్ లెవెల్ ఉన్నది. రాజేంద్ర నగర్లో 6000 acres ఓపెన్ ప్లేస్ బిహైండ్ మన ప్రాస్పెరా ఆనుకొని ఉన్నది. కాబట్టి ఆ ప్రాస్పెరాలో ఎవరైతే ఉంటారో బ్రహ్మాండమైన అంటే మీకు ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి, జస్ట్ ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్కి వెళ్ళి 15 minutes డ్రైవ్ నియర్ ఉన్నది. కాబట్టి దట్ లొకేషన్ ఇస్ బ్యూటిఫుల్ లొకేషన్. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆలోచన ఎట్లా అంటే డెఫినెట్గా 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలి. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్
ప్రతి ఒక్కరు మైగ్రేషన్ కానికి కారణాలు ఈ 3. హైదరాబాద్ ఈ 3 ఉన్నాయి కాబట్టి ఆల్ స్టేట్ పీపుల్ వచ్చేసి ఆల్రెడీ మైగ్రేట్ అవుతా ఉన్నారు. దాంతో పాటు జిల్లాలకు వెళ్ళి కూడా వచ్చేసి ఇక్కడ మైగ్రేషన్ అయితే అసలు తట్టుకోలేమనే ఉద్దేశం మీద యాక్చువల్లీ ఏంటంటే గవర్నమెంట్ కూడా అదే రకంగా ఆలోచన చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆల్రెడీ స్కూల్స్ వచ్చినాయి, ప్రైవేట్ స్కూల్స్ అండ్ మెడికల్ అంటే హాస్పిటల్స్ ఉన్నాయి, బై ఎంటర్టైన్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఏరియా ప్రతి ఒక్క జిల్లాల హెడ్ క్వార్టర్లో ఈ హైదరాబాద్ కు సంబంధించిన ఏదైతే ఈ లైఫ్ స్టైల్ ఉందో స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, క్లబ్ హౌస్, అక్కడ కూడా గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేస్తే అక్కడ కూడా హ్యాపీగా వాళ్ళు అండ్ బై ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, హైదరాబాద్ మైగ్రేట్ అయ్యి తల్లిదండ్రులు అంతా విలేజ్లలో ఉంటున్నారు. పేరెంట్స్కి దూరం ఉండి పేరెంట్స్ చూసుకోరాకుండా ఓన్లీ ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారు. కాబట్టి డెఫినెట్గా పేరెంట్స్ దగ్గరలో ఉన్నట్టు పేరెంట్స్తో పాటు అండ్ ఇంటి దగ్గర ఉండి పని చేసుకుంటారు. అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చినాయి, ఆల్రెడీ జాబ్స్ కూడా అక్కడనే ఉంటున్నాయి. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ అక్కడ ఫెసిలిటీ ఉంటే వాళ్ళు డెఫినెట్గా అక్కడనే ఉంటారు. ఫెసిలిటీ లేదనుకోండి డెఫినెట్గా హైదరాబాద్కి మూవ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ ఆలోచనతో మేము అక్కడనే ఏర్పాటు చేసినాం. ప్రతి ఒక్క ఏరియాలో అక్కడనే వాళ్ళు నివసిస్తున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, చాలా మోర్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.